క్రైస్తవుల కోసం తలపెట్టిన క్రైస్తవ భవన్ నిర్మాణాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి కె తారక రామారావు స్పష్టం చేశారు. సికింద్రాబాద్ పెరేడ్ మైదానంలో తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రార్థనా దినోత్సవం కార్యక్రమానికి హాజరైన మంత్రి క్రైస్తవ భవన్కు శంకుస్థాపన చేసిన స్థలం వివాదంలో చిక్కుకున్నందునే పనులు ప్రారంభించలేకపోయామని చెప్పారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయని నరసింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, పలువురు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఇతర మతాల ధర్మాలను గౌరవించడమే నిజమైన లౌకికవాదమని పిలిపించుకుంటుందని కేటీఆర్ వెల్లడించారు. పక్కనే ఉన్న మహేంద్ర హిల్స్ లో రాష్ట్రం మొత్తంలోని క్రిస్టియన్ సోదరులందరికీ కూడా ఒక మంచి కానుక ఇవ్వాలి క్రిస్మస్ కల్లా అని ముఖ్యమంత్రి గారు సంకల్పించారు. కానీ దురదృష్టవశాత్తు ఏ క్రిస్టియన్ భవన్ కి అయితే ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం చేశారో, శంకుస్థాపన చేశారో, అది ఒక కోర్టు కేసులో చిక్కుకుపోవడం మూలాన ఇంకా కూడా సంకల్పం నెరవేరలేదు. కానీ ఈ రోజు మీ అందరికి మేము ఇస్తున్న మాట, ఒకవేళ ఆ కోర్టు కేసు కనుక తొందర పరిష్కారం కాకపోతే ప్రత్యామ్నాయంగా ఇంకో స్థలం తీసుకొని తప్పకుండా తొందరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తాను.